వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసు. సో ఇప్పుడు విల్ సీ ద లిస్ట్ ఆఫ్ ది నేషనల్ పార్క్స్. అంటే ఈ 106లో అన్నీ ఫేమస్ అని కాదు, బట్ విల్ సీ విట్ ఈస్ ద లార్జెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ అండ్ దేనికి ఏది సంబంధించిందో. సో హెమీస్ నేషనల్ పార్క్. హెమీస్ దిస్ ఈస్ ద స్నో నేషనల్ పార్క్ అనమాట. ఎక్కడుందంటే లద్దాఖ్, మన యూనియన్ టెరిటరీ, లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో హెమీస్ నేషనల్ పార్క్. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ స్నో లెపర్డ్స్. ఆబ్వియస్లీ అంతే కదా, ఇప్పుడు లదాఖ్లో ఉంది అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ స్నో లెపర్డ్స్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఇన్ ఏరియా వైజ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అంటే హెమీస్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? లద్దాఖ్లో, లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ స్నో లెపర్డ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్నో నేషనల్ పార్క్. నెక్స్ట్ విల్ కమ్ టు డెజర్ట్ నేషనల్ పార్క్. డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. సో ఈవెన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది ఎక్కడుంది అంటే మన రాజస్థాన్లో. దిస్ ఈజ్ కాల్డ్, దీని పేరే డెజర్ట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ ఈజ్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే బటల్ నేషనల్ పార్క్ ఇన్ అండమాన్స్లో అనమాట. ఇప్పుడు లార్జెస్ట్ ఇన్ ఇండియా ఈజ్ హెమీస్ నేషనల్ పార్క్. హెమీస్ లదాఖ్లో ఉంది. అదే స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏదంటే బటన్ నేషనల్ పార్క్. దాని పేరే బటన్ నేషనల్ పార్క్. అది ఎక్కడుందంటే అండమాన్, లిటిల్ అండమాన్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్లోకి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇది రాయల్ బెంగాల్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్కి ఫేమస్. ఎందుకంటే రాయల్ బెంగాల్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్కి. దిస్ ఈజ్ సిమ్లీపాల్ అంటే ఒడిస్సా అనమాట. నెక్స్ట్ గంగోత్రి నేషనల్ పార్క్. ఇది మనకి ఉత్తరాఖండ్లో గోముఖ్. ఎక్కడి నుంచి అయితే గంగా ఆరిజిన్, ద ప్లేస్ వేర్ గంగా ఈజ్ ఆరిజినేటెడ్, ఇట్స్ కాల్డ్ గోముఖ్. సో ఇట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ పార్క్. ఎందుకని దాన్ని ప్రిజర్వ్ చేయాలి కాబట్టి. మన గోముఖ్ గ్లేషియర్ ఆల్రెడీ ఈజ్ వాట్ యు సే, గోముఖ్ గ్లేషియర్ తగ్గిపోతుంది, అంటే దాని ఇట్స్ గెటింగ్ ష్రింకింగ్ అనమాట. మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయి అక్కడికి వెళ్ళి మనం ప్లాస్టిక్స్ అన్నీ పడేసిన వల్ల, హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల, సో దాన్ని ఒక నేషనల్ పార్క్ని డిక్లేర్ చేయడం వల్ల, సో అట్లీస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ అ గ్లేషియర్, గంగా గ్లేషియర్, గోముఖ్ గ్లేషియర్. నెక్స్ట్ ఈజ్ నామ్దాపా. ఇది ఎక్కడుందంటే, ఇలాంటి కొంచెం డిఫరెంట్ నేమ్స్ వస్తే నామ్దాపా, లేకపోతే ఇలా ఏంటి కేబుల్ ల్యాంజో, ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్వేర్ ఇన్ నార్త్ ఈస్ట్. ఓకే, కేబుల్ ల్యాంజో, నామ్దాపా ఇలాంటివన్నీ నార్త్ ఈస్ట్లోని. సో నామ్దాపా ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ యానిమల్ కాదు, ఇక్కడ ఒక స్పెషల్, అంటే పర్టికులర్ స్పీషీస్ అని కాదు, ఇక్కడ ఫ్లోరా ఫోనా బోత్ అన్నీ కన్సిడర్ చేశారనమాట. మనకి మిగతా వాటికి ఏంటంటే, ఇప్పుడు హెమిస్ అంటే లెపర్డ్, స్నో లెపర్డ్ ఈజ్ కి ఫేమస్. తర్వాత డెజర్ట్ నేషనల్ పార్క్ అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి. బట్ నామ్దాపాలో ఏంటంటే ఈవెన్ ఫ్లోరా అండ్ ఫోనా బోత్, అంటే అక్కడ ఉండే స్పీషీసు, మళ్ళీ అక్కడ పెరిగే చెట్లు, మొక్కలు అన్నీను. నెక్స్ట్ ఈజ్ కాంచన్జంగా నేషనల్ పార్క్. కాంచన్జంగా తెలుసు అందరికీ, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. అంటే అన్క్లెయిమ్డ్ ఇండియాలో అయితే మనకి మౌంట్ ఆస్టిన్ గాడ్విన్, లేదు ఎల్ఓసి పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా ఓన్లీ మన ఎక్స్క్లూజివ్ ఇండియా అంటే కాంచన్జంగా. సో ఇది ఎక్కడుందంటే సిక్కింలో. ఇది యునెస్కో వరల్డ్ సైట్ అనమాట. కొన్ని సైట్స్ని యునెస్కో వరల్డ్ సైట్ కింద డిక్లేర్ చేశారు. సో అందులో మన ఇండియాలో ఉండే సైట్ ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ ఈజ్ గురు ఘాసీదాస్ సంజయ్ నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్లోనే సంజయ్ నేషనల్ పార్క్ అంటారు దీన్ని, సంజయ్ నేషనల్ పార్క్. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ టైగర్స్. నెక్స్ట్ గిర్ ఈజ్ ఫేమస్ ఫర్ లయన్స్ అనమాట, ఏషియాటిక్ లయన్, అది కూడా ఏషియాటిక్ లయన్స్. సో గిర్నార్ అంటే మనకి గుజరాత్లో, గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్గా అది గుర్తొస్తే మనకి లయన్ గుర్తొస్తుంది, అది కూడా ఏషియాటిక్ లయన్. లయన్స్ ఆర్ వెరీ ఫేమస్. ఇక్కడి నుంచి లయన్స్ తీసుకువెళ్ళి మనం వేరే కంట్రీస్లోకి గిఫ్ట్ ఇస్తుంటారనమాట. ఈ మన బైలేటరల్ టాక్స్ గట్రా అయినప్పుడు ఇక్కడ నుంచి మన స్పీషీస్ లైక్ రాయల్ బెంగాల్ టైగర్ని కానీ, లేకపోతే లయన్ని కానీ వేరే దీనికి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు.
సో అలాగా మన గిర్ లయన్స్ని చాలా కంట్రీస్కి మనం గిఫ్ట్ ఇచ్చాం వాళ్ళ నేషనల్ పార్క్స్లో వాళ్ళ జూస్లో కోసం. నెక్స్ట్ ఈ సుందర్బన్స్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో కూడా ఇది ఎందుకు అంటే సుందర్బన్ డెల్టాస్ అనమాట. ఇక్కడ మ్యాంగ్రోవ్ వెజిటేషన్ ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. ఇవి మ్యాన్ ఈటర్స్ అనమాట. దే ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ దే ఆర్ కాల్డ్ యాజ్ మ్యాన్ ఈటర్స్ బికాస్ ఎందుకంటే ఈ టైగర్స్ చాలా ఫెరోషియస్ ఇంకా వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఇక్కడ ఎలా అంటే ఈ టైగర్స్ ఈ సుందర్బన్ మ్యాంగ్రోవ్స్ ఎలా ఉంటాయంటే సో ఈ టిపికల్ వెజిటేషన్ ఇక్కడ పెరిగే చెట్లు వెజిటేషన్ ఎలా అంటే ఇప్పుడు ఇదంతా నీళ్ళు అనుకుంటే ఇదంతా డెల్టా కదా. డెల్టా ఎక్కడైతే బ్రహ్మపుత్ర అండ్ గంగా కలుస్తాయో మనకి ఇక్కడ డెల్టా ఫామ్ అవుతుంది. డెల్టా అంటే ఇలాగా. ఈ డెల్టా ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఒక వెజిటేషన్ ఉంటుంది, దాన్ని మ్యాంగ్రోవ్ వెజిటేషన్ అంటారు. సో ఈ ట్రీ ఎలా పెరుగుతుందంటే ఇట్ కెన్ గ్రో బోత్ in water and in half of the tree will be in water and half of the tree will be in the land అనమాట. అంటే ఈ ట్రీ మామూలుగా ఒక చెట్టుని మీరు ల్యాండ్లో పెట్టి చూస్తే నీటిలో మొత్తం పెట్టి చూస్తే కుళ్ళిపోతాయి కొన్ని రోజులకి. సో ఓన్లీ రూట్స్ వరకు మాత్రమైతే బతుకుతాయి. బట్ అదే చెట్టుని హాఫ్ ఆఫ్ ద ట్రంక్ని ముంచిస్తే కుళ్ళిపోతుంది. బట్ ఈ మ్యాంగ్రోవ్ వెజిటేషన్ ఎలా ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది ట్రీ నీటిలో ఉంటుంది బ్రాకిష్ వాటర్స్లో, తర్వాత హాఫ్ ఆఫ్ ది ట్రీ మీకు గాల్లో ఉంటుందన్నమాట. సో ఈ ట్రీస్ పేరు సుందరి ట్రీస్ అంటారు. ఏంటంటారు? సుందరి. దీస్ ఆర్ కాల్డ్ సుందరి ట్రీస్. ఈ ట్రీస్ నేమ్ మీద వచ్చింది సుందర్బన్స్ అనమాట. సుందర్బన్స్. సో ఇది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ బోత్ మ్యాంగ్రోవ్ వెజిటేషన్ అండ్ రాయల్ బెంగాల్ టైగర్, సుందర్బన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ అంటే అప్పుడు దాని పేరు హెలీస్ నేషనల్ పార్క్ 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ జిమ్ కార్బెట్ అని ఒక మన ఫారెస్ట్ బ్రిటిష్ టైంలో ఒక ఫారెస్ట్ కన్జర్వేటర్ ఉండేవారు అనమాట. ఆయన పేరు మీదుగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చింది. దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ టైగర్స్. జిమ్ కార్బెట్ ఈజ్ ఫేమస్ ఫర్ టైగర్స్ అనమాట. ఇట్స్ అ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యానిమల్ ఇంకా ఆ నేషనల్ పార్క్లో దొరికే మన స్పీషీస్ చూద్దాం. అంటే ఇప్పటివరకు టాప్ 10 నేషనల్ పార్క్స్ చూసాం, ఇప్పుడు స్పీషీస్ చూద్దాం. సో డాల్ఫిన్స్. మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటి? గంగా డాల్ఫిన్ అనమాట. గంగా డాల్ఫిన్ మనకి గంగా నదిలో దొరికే డాల్ఫిన్ ఈజ్ అ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. గంగా రివర్ డాల్ఫిన్, ఇట్స్ కాల్డ్ గంగా రివర్ డాల్ఫిన్. సో దాన్ని ఆధారంగా తీసుకుని పెట్టిన నేషనల్ పార్క్ ఏంటంటే విక్రమ్శిల గ్యాంగెటిక్ డాల్ఫిన్. ఇది ఎక్కడ ఉంది? భాగల్పూర్, బిహార్లో భాగల్పూర్ అనే ప్లేస్లోని విక్రమ్శిల గ్యాంగెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ అనమాట. శాంక్చురీ అది. సో నెక్స్ట్ ఏంటంటే వల్చర్స్ అంటే రాబందులకి సంబంధించిన ఒక ప్లేస్ ఎక్కడంటే కర్ణాటకలోని మనకి రామదేవర బెట్ట వల్చర్ శాంక్చురీ ఉంది. ఇలాగే ఇంకోటి చెప్పాలి మీకు. వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటే ప్రపంచం మొత్తంలోని నీటి మీద తేలే నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే లోక్తాక్ లేక్ పైన, మణిపూర్లో లోక్తాక్ లేక్ పైన కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనమాట. అంటే దాంట్లో నీటిలో ఉండే లేక్లో ఉండే ఫ్లోరా అంతా తేలుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ వరల్డ్ ఇంక ఎక్కడా లేని ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. దాన్ని ఏమంటారంటే నీటి మీద తేలే నేషనల్ పార్క్ ఏంటంటే కేబుల్ లామ్జో, మణిపూర్లో ఉండే కేబుల్ లామ్జో నేషనల్ పార్క్. అది ఎక్కడ ఏ కొలను ఏ సరస్సు మీద ఉందంటే లోక్తాక్ లేక్ మీద మణిపూర్లో ఉందన్నమాట. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బిష్ణుపూర్లో. సో ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు ఇండియా. నెక్స్ట్ హులు గిబ్బన్ అన్నది ఇది కూడా ఎక్కడంటే
అస్సాంలోని హులుక్ గిబ్బన్ శాంక్చురీలో ఇవి ఎక్స్క్లూజివ్ ఈ స్పీషీస్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అనమాట. ఎక్స్క్లూజివ్ ఈ నేషనల్ పార్క్స్లో మాత్రమే మనకి, లేకపోతే ఆ రీజన్లో మాత్రమే మనకి స్పీషీస్ దొరుకుతాయి. నెక్స్ట్ గోల్డెన్ లంగూర్. లంగూర్ అంటే కోతి, గోల్డ్ కలర్లో ఉండే కోతి అని, అంటే కోతి కొంచెం పెద్దగా ఉంటుంది, లంగూర్ అంటారు దాన్ని హిందీలో. సో గోల్డెన్ లంగూర్ ఈ స్పీషీస్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే చక్రశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రైమోనా నేషనల్ పార్క్ అస్సాంలో. ఎక్కడ? చక్రశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రైమోనా నేషనల్ పార్క్ అస్సాం. అక్కడ ఏం దొరుకుతుంది? గోల్డెన్ లంగూర్, బంగారు రంగులో ఉండే కోతి అని అర్థం. నెక్స్ట్ ఈజ్ బేర్. కర్ణాటకలోని హంపి దగ్గర దొరాజీ బేర్ శాంక్చురీ, దాని పేరే బేర్ శాంక్చురీ. అది ఎక్కడుంది? బేర్ అంటే వెలుగుబంటి అనమాట. వెలుగుబంటి అది ఎక్కడుందంటే కర్ణాటకలోని హంపి డిస్ట్రిక్ట్లో, కర్ణాటకలోని దొరాజీ బేర్ శాంక్చురీ. నెక్స్ట్ బారాసింగా అంటే స్వాంప్ డీర్. అది ఎలా ఉంటుందంటే ఆ డీర్కి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు లైక్ దాని డివిజన్స్ అన్నీ ఒక 12 లాగా ఉంటాయి, అందుకోసం బారా అంటే 12 కదా, సింగా అంటే 12 సింగా అంటే కొమ్ములు అంటే 12 కొమ్ములు అంటే ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఇది డీర్ అనుకోండి, డీర్ మొహం. సో దీనికి ఇలా కొమ్ములు ఉంటాయి కదా డీర్కి, ఇక్కడ నుంచి ఇది ఇలా ఉంటుంది, సంథింగ్ లైక్ దిస్. అంటే ఈ కొమ్ముల్ని బారా అంటే 12, సింగా అంటే కొమ్ములు. సో ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో మనకి బారాసింగా, దాన్ని స్వాంప్ డీర్, కాన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో. ఇంకొక ఇది ఉంది, మన అందరికీ జంగల్ బుక్ తెలుసు కదా, జంగల్ బుక్ స్టోరీ తెలుసు, బుక్ తెలుసు, మూవీ చూసారు, చిన్నప్పుడు టీవీలో సిరీస్ చూసారు. సో అది రాసింది రుడ్యార్డ్ కిప్లింగ్ అనమాట. సో రుడ్యార్డ్ కిప్లింగ్. సో ఇక్కడ ఒక ఇది ఉంటుంది, అంటే జంగల్ బుక్ రుడ్యార్డ్ కిప్లింగ్ ఈ కాన్హా నేషనల్ పార్క్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆయన రాశారు అనేసి అని. మీరు కాన్హా నేషనల్ పార్క్కి వెళ్తే దాని ఎంట్రీలోనే ఒకటి ఉంటుందన్నమాట, ఒక బోర్డు ఉంటుంది. ఏంటి? జంగల్ బుక్ రుడ్యార్డ్ కిప్లింగ్ ద ఆథర్ ఆఫ్ ది జంగల్ బుక్, మోగ్లీ, భాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆయన ఇక్కడ కాన్హా నేషనల్ పార్క్ నుంచి వచ్చి, కాన్హా నేషనల్ పార్క్ వచ్చాక ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆ బుక్ రాస్తారని. నెక్స్ట్ ఇంకో నేషనల్ పార్క్ కూడా అదే క్లెయిమ్ చేసుకుంటున్నారు, అది కూడా చూద్దాం. సో కాన్హా నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్, ఫేమస్ ఫర్ బారాసింగా ఆర్ స్వాంప్ డీర్. నెక్స్ట్ ఈజ్ సైబీరియన్ క్రేన్స్. అంటే ఈ క్రేన్స్ సైబీరియా నుంచి ఇండియాకి ట్రావెల్ చేసి వలస వస్తాయన్నమాట. చాలా దూరం నుంచి కొన్ని నెలలు ట్రావెల్ చేసి ఇండియాకి వస్తాయి. అవి ఎక్కడొస్తాయంటే రాజస్థాన్లోని భరత్పూర్లో. దాన్ని మనం కలీడియో నేషనల్ పార్క్ అని పెట్టాం. ఏంటి? కలీడియో నేషనల్ పార్క్. ఇవి మన అతిథులు అనమాట. ఇవి మనకి 3-4 months సైబీరియా నుంచి ట్రావెల్ చేసి ఇండియాకి వచ్చి మళ్ళీ అక్కడ కొన్ని బ్రీడ్ చేసి కొన్ని నెలలుండి మళ్ళీ దిల్ గో బ్యాక్ టు సైబీరియా. సో ఇది ఎక్కడ చూస్తామంటే మన రాజస్థాన్లో భరత్పూర్లో కలీడియో నేషనల్ పార్క్లో. నెక్స్ట్ జోర్డన్స్ కోర్సర్, శ్రీలంక కమలేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మన కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. జోర్డన్ కోర్సర్లో శ్రీలంక కమలేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఈజ్ ఖడియల్ అని, అది కూడా యానిమలే. ఇది చంబల్ శాంక్చురీ, చంబల్ యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్. చంబల్ రవైన్స్, బ్యాడ్ రవైన్స్ చూసాం కదా, చంబల్ ఘాటీలు అంటాము. సో 3 స్టేట్లు కలిపి ఉంది. ఏదంటే యూపీ, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ ఏం దొరుకుతుందంటే ఘడియల్ అనమాట, దాన్ని లోకల్గా ఘడియల్ అంటారు, అది కూడా అదే పేరు ఇచ్చారు. నెక్స్ట్ గ్రిజల్డ్ జెయింట్ స్క్విరల్. గ్రిజల్డ్ గ్రెయిన్ లైక్ స్క్విరలే అంటే ఉడతే, కానీ కొంచెం వేరే పెద్ద సైజ్ టైప్లో ఉంటుందన్నమాట, కొంచెం పెద్దగా ఉంటుంది, అందుకే గ్రిజల్డ్ జెయింట్ స్క్విరల్ అంటారు. ఇది శ్రీవల్లిపుత్తూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మధురై. ఈ నేమ్ బట్టి మీరు గెస్ చేయొచ్చు కదా, ఇది సౌత్ ఇండియన్లో ఉంది. సౌత్లో కూడా ఎక్కడ మళ్ళీ ఏ తమిళనాడు, కేరళ ఆ టైప్లో ఉంది. సో విల్లిపుత్తూర్ అంటే విరుధునగర్, మధురైకి కలిపి ఉంది తమిళనాడులో. నెక్స్ట్ ఈజ్ క్లౌడెడ్ లెపర్డ్.
క్లౌడెడ్ లెపర్డ్. త్రిపురాలో, ఇది మళ్ళీ నార్త్ ఈస్ట్లోనే త్రిపురాలో క్లౌడెడ్ లెపర్డ్ ఇక్కడ దొరికే దాని నేషనల్ పార్క్ పేరు కూడా క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్. ఇక్కడ దొరికేది స్పాటెడ్ కైండ్ ఆఫ్ లెపర్డ్. ఆల్రెడీ లెపర్డ్కి స్పాట్స్ ఉంటాయి, బట్ ఇట్ కైండ్ ఆఫ్ స్పాటెడ్, ఇంకా స్పాట్స్ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ ఇస్ స్నో లెపర్డ్. ఆల్రెడీ చూసాం స్నో లెపర్డ్ ఇక్కడ హెమీస్ నేషనల్ పార్క్, లదాఖ్ యూనియన్ టెరిటరీలో, మన లదాఖ్లోని హెమీస్. ఇది ఇండియాస్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఇండియాస్ ఓల్డెస్ట్ అంటే జిమ్ కార్బెట్, ఇండియాస్ లార్జెస్ట్ అంటే హెమీస్. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంది, హెమీస్ ఏమొచ్చి మనకి లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. ఇక్కడ ఏం దొరుకుతుంది అంటే జిమ్ కార్బెట్లో టైగర్స్ దొరుకుతాయి, హెమీస్లో మనకి స్నో లెపర్డ్స్, మంచు చిడత పులులు అనమాట. అంటే మంచు చిడత పులు తెల్లగా ఉంటాయి ఇవి. సో వైల్డ్ యాస్, కంచర్ గాడిదలుకి లాంటివి. యాస్ అంటే గాడిదే కదా, సో వైల్డ్ యాస్ అది ఎక్కడ ఉంటే రన్ ఆఫ్ కచ్, మనకి గుజరాత్లో రన్ ఆఫ్ కచ్లో. నెక్స్ట్ ఈజ్ కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగాలో ఏం దొరుకుతాయి, చాలా ఫేమస్ వన్ హార్న్ రైనోస్ అనమాట. వన్ హార్న్ రైనోస్ అంటే ఒకటే కొమ్ము ఉండి ఖడ్గమృగాలు, వాటికి ఒకటే కొమ్ము ఉంటుంది, చాలా హ్యూజ్ ఉంటాయి. ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో పాపం అస్సాంలో ఎక్కువ ఫ్లడ్స్ వస్తుంటే ఎక్కువ ఇవి చనిపోతుంటాయి అనమాట కాజీరంగా. వీటిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు, ఇవి కొంచెం ఎండేంజర్ స్పీషీస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ అంటే కనెక్టెడ్ టు కేరళ పెరియార్ నేషనల్ పార్క్. చాలామంది కేరళ మున్నార్ అటు సైడ్ వెళ్తే ఎలిఫెంట్ రైడ్స్ చేస్తుంటారు. ఆర్ త్రిశూర్లోని, కేరళలో ఒక ప్లేస్ త్రిశూర్లో స్పెషల్గా పూరన్ ఫెస్టివల్ని చేస్తారు. పూరన్ ఫెస్టివల్ అంటే మొత్తం ఆ టెంపుల్ ఒక దగ్గర ఒక 500 ఎలిఫెంట్స్ షో అవుతుందన్నమాట. పూరన్ ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్. ఎలిఫెంట్స్, చాలా ఎలిఫెంట్స్, నియర్లీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని డెకరేట్ చేసి ఫుల్గా పైన దేవుళ్ళని పెట్టుకొచ్చి వాళ్ళు వాటితో షో చేస్తారు. షో అంటే ఇదొక ప్రదర్శన లాగా. సో పెరియార్ నేషనల్ పార్క్ ఇస్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్. మళ్ళీ ఎలిఫెంట్స్ అంటే కేరళ అంటే పెరియార్. సో పూరన్ ఫెస్టివల్ మీరు ఇలా కనెక్ట్ చేసుకుంటే అది గుర్తుంటుంది. నెక్స్ట్ ఈజ్ ఏషియాటిక్ లైన్స్. ఏషియాటిక్ లైన్స్ అంటే అందరికీ తెలుసు గిర్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్ అంటే సింహం, మన ఆసియా సింహాలు అంటారు. సో గిర్ గుజరాత్లో, ఓకే, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. నెక్స్ట్ ఈజ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఘాతిగావ్, రెండు చోట్ల చూసాం. ఒకటి రాజస్థాన్ డెజర్ట్ నేషనల్ పార్క్లో కూడా మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దొరుకుతుంది. అలాగే మధ్యప్రదేశ్లో ఘాటిగావ్ నేషనల్ పార్క్లో కూడా మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దొరుకుతుంది. నెక్స్ట్ ఈజ్ రాయల్ బెంగాల్ టైగర్. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, ఇట్స్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. అక్కడ ఫ్లోరా ఏంటంటే సుందరి ట్రీస్, ఫానా ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ యాక్చువల్గాను ఆథంకోర్ అంటారు. ఆథంకోర్ అంటే మ్యాన్ ఈటర్ అనమాట. సో ఇది ఎంత నాగ్గా, ఎంత టెక్నిక్తో, కొంచెం కూడా సౌండ్ లేకుండా మనుషుల్ని ఇక్కడ అటాక్ చేస్తుంది. అంటే వాళ్ళ నెక్ దగ్గర జస్ట్ ఒక్క షాట్లో అటాక్ చేస్తుంది, ఇంకా తీసుకెళ్ళిపోతుంది. సో అందుకోసం వాళ్ళు అక్కడ సుందర్బన్స్ అంటే మ్యాంగ్రోవ్ వెజిటేషన్స్ కదా, అంటే చిన్న పాయల్లాగా నీళ్ళల్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలంటే చిన్న బోట్స్లో, చిన్న పడవల్లో వెళ్తారు. సో అక్కడ ఉండే లోకల్స్ ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారంటే, అది బ్యాక్ నుంచి కదా అటాక్ చేస్తుంది రాయల్ బెంగాల్ టైగర్, ఫ్రంట్ నుంచి అటాక్ చేయదు, ఎందుకంటే మనం అలర్ట్గా ఉంటామని. సో వాళ్ళు దాని అటాక్ నుంచి బచాయించడానికి తప్పించుకోవడానికి ఇప్పుడు మనిషి మొహం అంటే ఫేస్ మాస్కులు వస్తాయి కదా, ఆ మాస్కులు వెనకాల పెట్టుకోవడం మొదలుపెట్టారు. సో దట్ దానికి అనిపిస్తుంది మనుషులు ఓకే వీళ్ళు ఇటువైపు తిరిగి ఉన్నారు, నేను అటాక్ చేయలేను. దాని అటాకింగ్ స్టైల్ ఏంటంటే అది ఇక్కడ అటాక్ చేస్తుంది, నెక్ వెనకాతల. సో వాళ్ళు ముందు మొహం ఉంటుంది, సో వెనకాతల మాస్కులు పెట్టడం, ఈ మాస్కులు ఇక్కడ పెట్టడం మొదలుపెట్టారు, ఇలాంటి మొహం లాంటి మాస్కులు. సో అప్పటి నుంచి కొంచెం ఆ మ్యాన్ ఈటర్ టైగర్స్ నుంచి వాళ్ళు కొంచెం సేవ్ అవుతున్నారనమాట. సో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గహిర్మాత. ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సముద్రంలోంచి వస్తాయన్నమాట. మీరు ఆ గహిర్మాత ఒడిస్సాలో ఉంటుంది. ఈవెన్ గహిర్మాత నేషనల్ పార్క్ అంటే ఈ టర్టిల్స్ కోసం ఆ బీచ్ ఒడ్డు, టర్టిల్ అంటే ఏంటి,
ఒక తాబేలు అనమాట. చిన్న చిన్న అవి బుజ్జి బుజ్జి తాబేలు అవి ఇంతే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి, ఇంకా అంతకన్నా పెద్దది ఉండవు. సో అవి బీచ్ మొత్తం వచ్చేస్తాయి, సముద్రం ఒడ్డంతా టర్టిల్స్తో నిండిపోతాయి. సో వాటిని కాపాడడానికి ఏం చేస్తారంటే ఆ కాకులు గ్రద్దులు వచ్చి తినేస్తుంటాయి అనమాట. అవి సముద్రం నుంచి వచ్చి అక్కడ బ్రీడింగ్ చేస్తాయి, బ్రీడింగ్ ఎగ్గులు పెట్టేసేసి వెళ్ళిపోతాయి. సో ఈ చాలామంది ఏం చేస్తారు, లోకల్స్ వాళ్ళు కూడా ఎగ్గులు తినేయడాలు లేకపోతే ఏదో చేసుకోవడాలు, ఆర్ యానిమల్స్ డాగ్స్ కానీ క్రౌస్ కానీ ఈ క్రోస్ కానీ వచ్చి తినేస్తుంటాయి. సో వాటి కోసం ఏంటంటే ఎక్స్క్లూజివ్గా నెట్స్ కడతారనమాట. పైనుంచి నెట్లు కట్టి వెనకాతల నుంచి బ్యారికేడ్స్లా కట్టేసి వాటి బ్రీడింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక అరేంజ్మెంట్ చేస్తారు బీచ్లో ఆ సీజన్లో. ఆ రిడ్లే టర్టిల్స్ ఏ సీజన్లో వస్తాయో ఆ సీజన్లో ఒడిస్సాలో కూడా ఉంది. ఈవెన్ ఇది ఈ గహీర్మాత నేషనల్ పార్క్ అయితే ఒడిస్సాలో ఉంది. బట్ కానీ ఈవెన్ వైజాగ్ కోస్ట్లో కూడా మీ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ రావడం చూడొచ్చు. అక్కడ కూడా వాటి కోసం ఇంత అంటే నెట్లు కట్టి ఒక రూమ్స్లో అరేంజ్ చేసి ఎవరిని ఎలో చేయరు. సో ఆలివ్ రిడ్లే టర్టిల్ గహీర్మాత టర్టిల్ శాంక్చురీ ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ హంగుల్. హంగుల్ అనేది కశ్మీర్, అది ఫేమస్ ఫర్ కశ్మీర్. హంగుల్ అంటే కశ్మీర్ స్టాగ్ అంటే లేడే. దుప్పి వేరు లేడి వేరు కదా. దుప్పి అంటే మనం కొమ్ములది గట్రా ఉంటుంది, అది దుప్పి, బారాసింగా దుప్పి అంటాం. ఇది లేడ్ అనమాట, కశ్మీర్ డీర్. దాన్ని కశ్మీర్ వాళ్ళు హంగుల్ అంటారు. సో ఇది ఎక్కడుంటే దచ్చిగామ్ మన ఊర్లో ఉంది, దచ్చిగామ్ జమ్మూ కాశ్మీర్లో. సో దచ్చిగామ్ అంటే ఏంటి, దచ్చి అంటే 10 గ్రామ్, గామ్ అంటే 10 ఊర్లు ఖాళీ చెప్పించి అది అక్కడ శాంక్చురీ నేషనల్ పార్క్ పెట్టారనమాట. నెక్స్ట్ నీలగిరి థార్ అంటే ఆబ్వియస్లీ అది దొరికే మనకి యానిమల్ స్పీషీస్ ఎక్కడుంది, ఆబ్వియస్లీ మనకి నీలగిరి కేరళలో ఉంటుంది, నీలగిరి పీక్స్. ఇక్కడ ఎరవైకులం నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ రెడ్ పాండా మనకి పాండాస్ ఎక్కువ చైనాలో దొరుకుతాయి. సో మనకి ఆ మంగోల్ ఉండే అట్మాస్ఫియర్ ఎక్కడ దొరుకుతుంది కనిపిస్తుంది అంటే మనకి నార్త్ ఈస్ట్లో దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఇది ఏదో నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయ్యి ఉండాలి. దాని పేరు కాంచన్జంగా నేషనల్ పార్క్, ఆబ్వియస్లీ సిక్కింలో. కాంచన్జంగా ఎక్కడుంది, సిక్కింలో. ఇక్కడ ఏం దొరుకుతుంది, రెడ్ పాండాస్ అనమాట. సో ఇది జార్డన్ కోర్సర్స్. ఇది మనం ఆంధ్రాలో చూసాం కదా జార్డన్ కోర్సర్ అని. దీన్ని తెలుగులో కలివి కోడి అంటారు అనమాట. అది ఒక రకమైన కోడి, తెలుగులో దాని పేరు కోడి. సో ఇది కడప దగ్గర మనకి దొరుకుతుంది. దీనికోసం అంటే వెహికులర్ మూమెంట్ని ఆపేశారు కొన్ని రోజులు. ఈ బర్డ్ కోసం, ఈ పిట్ట కోసం, ఈ కోడి కోసం ఆ ఏరియాలో మనుషులు రానియకుండా చాలాసార్లు అంటే కొన్ని రోజులు ఆపేశారు. అది ఒక న్యూస్ ఐటమ్ అయిందనమాట అప్పుడు. జిమ్ కార్బెట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైనితాల్ ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట. ఇది ఓల్డెస్ట్ నేషనల్ పార్క్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936. అప్పుడు దాని పేరు హ్యాలీ నేషనల్ పార్క్. ఇదేంటంటే ఇది ఎందుకు కట్టారంటే బెంగాల్ టైగర్ని కాపాడడం కోసం అనమాట, టు ప్రొటెక్ట్ బెంగాల్ టైగర్. నెక్స్ట్ ఏంటంటే ఇరవైకులం నేషనల్ పార్క్, ఇడుక్కి. ఇది ఎక్కడుందంటే మున్నార్, కేరళలో మున్నార్ ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది, చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్, ఫేమస్ ఫర్ టీ ఆల్సో, టీ ఎస్టేట్స్. సో ఇడుక్కి అనమాట. సో నీలకురింజి, ఇక్కడ ఒక ప్లాంట్ దొరుకుతుందనమాట, దాని పేరు నీలకురింజి. అదేంటంటే ప్లాంట్ దట్ బ్లూమ్స్ వన్స్ ఎవ్రీ 12 years. అంటే అది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దానికి పూత వస్తుందన్నమాట. సో అండ్ టర్న్స్ ద ఎంటైర్ ఫారెస్ట్ డీప్ షేడ్ ఆఫ్ బ్లూ. దీని పేరు నీలకురింజి. నీల అంటే ఏంటి, నీలం. సో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రం అది దాని పూత వస్తుంది. ఇంకా అప్పుడు ఆ ఫారెస్ట్ని చూస్తే మొత్తం అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఇట్స్ టర్న్స్ ఫారెస్ట్ ఇంటూ టోటలీ బ్లూ అనమాట. అందుకోసం దీని పేరు నీలకురింజి అని దాని పేరు పెట్టారు. ఇది ఎక్కడుందంటే ఇరవైకులం, ఇడుక్కి ఆర్ మన్నార్. నెక్స్ట్ పెంచ్. ఇందాక చెప్పాను కదా మీకు మన జంగల్ బుక్, రొడియార్డ్ కిప్లింగ్. సో పెంచ్ నేషనల్ పార్క్ కూడా క్లెయిమ్ చేసుకుంటుంది, కాన్హా నేషనల్ పార్క్ కూడా క్లెయిమ్ చేసుకుంది.
పెంచ్ కూడా మధ్యప్రదేశే, కాన్హా కూడా మధ్యప్రదేశ్. ఇఫ్ సపోజ్ ఒకవేళ ఎగ్జామ్ ఈవెన్ పెంచ్ నేషనల్ పార్క్ కూడా వెళ్తే మీరు పైన హోర్డింగ్ చూడొచ్చు. ద ఫేమస్ ఆథర్ రుడియార్డ్ కిప్లింగ్, ఆథర్ ఆఫ్ ది జంగల్ బుక్, హ్యాస్ విజిటెడ్ పెంచ్ అండ్ ఆఫ్టర్ దట్ హీ గాట్ ఇన్స్పైర్డ్ టు రైట్ దిస్ జంగల్ బుక్ అని. సో అయితే ఈవెన్ కాన్హా కూడా క్లెయిమ్ చేసుకుంటుంది అని అది కూడా రాస్తారు అక్కడే వాళ్ళు. ఎవరికి తెలియదు అది ఎంత నిజమో ఏ పార్క్ అనేది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా తిక్కగా ఎగ్జామినర్ రుడియార్డ్ కిప్లింగ్ ఏ నేషనల్ పార్క్ని ఆధారంగా తీసుకుని జంగల్ బుక్ రాసాడు అని పొరపాటున అడిగితే, ఒకవేళ ఇబ్బంది పడడం కోసం ఆప్షన్స్లో ఖచ్చితంగా పెంచ్నివ్వడు, పెంచ్ కాన్హా రెండు ఇవ్వడు. అయితే పెంచ్ ఆర్ కాన్హా, ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు. రెండు ఇస్తే మాత్రం ఎందుకంటే ఆన్సర్ ఎవరికి తెలియదు. అయితే రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే పెంచ్ అయినా పెట్టండి, కాన్హా అయినా పెట్టండి. బట్ కానీ మన జంగల్ బుక్కి ఇది ఒక ఆధారం అన్నట్టు. ఇప్పుడు పెంచ్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుందంటే సియోని అండ్ ఛింద్వారా డిస్ట్రిక్ట్స్ అనమాట. సియోని అండ్ ఛింద్వారా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. దీనికి ఈ పెంచ్ అనే పేరు ఎలా వచ్చిందంటే పెంచ్ రివర్ అంటే రివర్ చుట్టూ ఆ పార్క్ కట్టారు. ఈ రివర్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్, ఆ పార్క్ మధ్యలోంచి రివర్ వెళ్తుంది. అక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ తిరుగుతుంటాయి అనమాట, ఆ నీటి కోసం వస్తుంటాయి. సో అందుకోసం ఆ నది మీదుగా పెంచ్ నేషనల్ పార్క్ అని పెట్టారు. నెక్స్ట్ ఈస్ కాజీరంగా. కాజీరంగా అందరికీ తెలుసు, అస్సాంలోని గోల్ఘాటా నాగో. ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ వన్ హార్న్ రైనోస్. వరల్డ్ మొత్తంలో వన్ హార్న్ రైనోస్ మనకి ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇట్స్ అ హోస్ట్ ఆఫ్ 2/3 ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ వన్ హార్న్ రైనోస్. అండ్ ఇట్ ఈస్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడాను కాజీరంగా. ఇక్కడ దొరికేవి మనకి ఒంటి కమ్ము ఖడ్గ మృగాలు. అండ్ నెక్స్ట్ ఇస్ సుందర్బన్స్. సుందర్బన్స్లో రాయల్ బెంగాల్ టైగర్ దొరుకుతుంది. అది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, దయాపూర్ అండ్ కొసావా వెస్ట్ బెంగాల్లో. ఇట్స్ అ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ అన్నీ అనమాట. అంటే అది నేషనల్ పార్క్, సుందర్బన్స్లో నేషనల్ పార్క్ ఉంది, బయోస్పియర్ రిజర్వ్ ఉంది, టైగర్ రిజర్వ్ ఉంది. ఎందుకంటే అక్కడ బయోస్పియర్ రిజర్వ్ ఎందుకుంటే మ్యాంగ్రోవ్ ట్రీస్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్ ఎందుకంటే రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, నేషనల్ పార్క్ ఎందుకైందంటే ఫ్లోరా ఫోనా రెండు ఉన్నాయి కాబట్టి. సో కవర్డ్ బై మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిజర్వ్స్ ఫర్ ది బెంగాల్ టైగర్ అండ్ ఈజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆల్మోస్ట్ మన ఇండియాలో దొరికే రాయల్ బెంగాల్ టైగర్స్లో ఎక్కువ నెంబర్స్ సుందర్బన్స్లో ఉంటాయి అన్నమాట. సుందర్బన్స్లో ఉంటే అది వరల్డ్ హెరిటేజ్ సైట్. అది నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్ మూడును. ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు దాని హోదా. అండ్ నెక్స్ట్ ఈజ్ సరిస్కా నేషనల్ పార్క్. ఇది రాజస్థాన్లో ఉంటుంది. దిస్ ఇస్ ఫేమస్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ అండ్ ఈజ్ రెఫ్యూజ్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్స్. రెఫ్యూజ్ అంటే వీ డజంట్ బిలాంగ్ టు సమ్ ప్లేస్ అనుకోండి, బట్ అక్కడి నుంచి మనం బలవంతంగా ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చిందో, సో మనం అలాంటి ప్లేస్కిలోని మనం ఏంటంటాం, రెఫ్యూజెస్ అంటాం అనమాట. సో ఇట్స్ రాయల్ బెంగాల్ టైగర్కి అది ఆ ఏరియా ఆల్వార్ మన సరిస్కా నేషనల్ పార్క్ ఈజ్ అ రెఫ్యూజ్. అండ్ నెక్స్ట్ ఈజ్ రణథంబోర్ నేషనల్ పార్క్. ఇది కూడా రాజస్థాన్లో ఉంది. సవై మాధోపూర్ డిస్ట్రిక్ట్, ఇట్స్ ఇన్ సవై మాధోపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా known for Bengal tigers. హెలీస్ హర్మిట్ మన లద్దాఖ్లో ఉండే నేషనల్ పార్క్ తర్వాత అతిపెద్ద నేషనల్ పార్క్ ఏదంటే రణథంబోర్ నేషనల్ పార్క్. ఇట్స్ ఇన్ సవై మాధవ్ సింగ్ డిస్ట్రిక్ట్. అది ఎక్కడంటే రాజస్థాన్లోని. ఇది కూడా ఫేమస్ ఫర్ బెంగాల్ టైగర్స్ అనమాట ఇన్ నార్త్ ఇండియాలో. ఓకే, నార్త్ ఇండియాలో బెంగాల్ టైగర్స్ అంటే మనకి రణథంబోర్ నేషనల్ పార్క్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఇస్ గిర్. గిర్ ఈజ్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్. అది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటేను జునాగఢ్ డిస్ట్రిక్ట్, గిర్ సోమనాథ్ డిస్ట్రిక్ట్ అండ్ అమ్రేలీ. ఈ 3 డిస్ట్రిక్ట్లో కలిపి గిర్ నేషనల్ పార్క్ ఉంది, ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. నెక్స్ట్ ఈజ్ పెరియార్.
పెరియార్ నేషనల్ పార్క్. ఇది తెక్కడి కేరళలో ఉంది. దిస్ ఇస్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ ఈవెన్ టైగర్స్ ఆల్సో. టైగర్ రిజర్వ్, పెరియార్ నేషనల్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ అ నోటబుల్ యాజ్ బోత్ ఎలిఫెంట్ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్స్. మీకు ఎక్కువ ఎలిఫెంట్స్ ఇక్కడ నుంచి ఊర్లోకి వచ్చేస్తున్నాయి ఇలా చెప్పేదంటే మన పెరియార్ నేషనల్ పార్క్ అనమాట. టైగర్ రిజర్వ్ కూడా అది, బోత్ ఎలిఫెంట్ అండ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఇస్ కలిడియో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ రాజస్థాన్, ఇన్ భరత్పూర్లోని. ఇది ఘనా నేషనల్ పార్క్, ఫార్మలీ నోన్ యాజ్ ది భరత్పూర్ బర్డ్ సాంచురీ, ఈజ్ అ మ్యాన్ మేడ్ అండ్ మ్యాన్ మేనేజ్డ్ వెట్లాండ్. ఈ వెట్లాండ్స్ గురించి కూడా చూద్దాం మనం. కలిడియో నేషనల్ పార్క్, కలిడియో ఘనా నేషనల్ పార్క్, ఫార్మలీ నోన్ యాజ్ ది భరత్పూర్ బర్డ్ సాంచురీ, ఈజ్ అ మ్యాన్ మేడ్ అండ్ మ్యాన్ మేనేజ్డ్ వెట్లాండ్. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అంటే వెట్లాండ్స్ యాక్చువల్గా న్యాచురల్గా ఉంటాయి, న్యాచురల్గా వస్తాయి, కాకపోతే ఇది మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ అనమాట, అండ్ మేనేజ్డ్ బై మ్యాన్ బోత్. కలిడియో నేషనల్ పార్క్ అంటే మనకి రాజస్థాన్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఈజ్ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్. ఇది ఉమేరియా డిస్ట్రిక్ట్. ఇది ఫేమస్ ఫర్ వైట్ టైగర్స్ అనమాట. వైట్ టైగర్స్, తెల్ల పులులకి. బాంధవ్గఢ్ అంటే మధ్యప్రదేశ్. సో దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ వైట్ టైగర్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ ముడుమలై నేషనల్ పార్క్. ఇది ఎక్కడంటే నీలగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ నుంచి బర్డ్ వాచింగ్ ఎక్కువ చేస్తారు. బర్డ్ వాచింగ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్నథాలజీ. ఫాదర్ ఆఫ్ ఆర్నథాలజీ ఈజ్ సలీం అలీ అని ఆయన ఫాదర్ ఆఫ్ ఆర్నథాలజీ. ఆర్నథాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్ అండ్ బర్డ్స్ వాచింగ్ అనమాట. సో ఇక్కడ ఇది ఇంకా మనకి తమిళనాడులో ఉండే నేషనల్ పార్క్ ఏంటంటే ముడుమలై నేషనల్ పార్క్. ఇక్కడ నుంచి ఎక్కువ బర్డ్ వాచింగ్, అంటే ఇక్కడ ఎక్కువ బర్డ్స్ దొరుకుతాయి మనకి. నెక్స్ట్ ఈజ్ నగర్హోల్ ఈజ్ ఇన్ కర్ణాటక. దాన్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇట్స్ ఇన్ కొడగు డిస్ట్రిక్ట్. కొడగు డిస్ట్రిక్ట్ని కూర్గ్ డిస్ట్రిక్ట్ కూడా అంటారు. కూర్గ్ మైసూర్ అనమాట. నెక్స్ట్ ఇస్ బాందీపూర్ నేషనల్ పార్క్. ఇది కూడా కర్ణాటకలోనే, చామరాజనగర్ డిస్ట్రిక్ట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండ్ లార్జెస్ట్ హ్యాబిటాట్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ ఇన్ సౌత్ ఏషియా. సో ఇది బందీపూర్ నేషనల్ పార్క్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక పార్ట్ అనమాట. అండ్ ఇట్స్ అ హోమ్ల్యాండ్ ఫర్ ఎలిఫెంట్స్. సౌత్ ఏషియా మొత్తంలోనే మనకి ఎక్కువగా ఎలిఫెంట్స్ దొరికేది ఈ మన బందీపూర్ నేషనల్ పార్క్లో. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. సో కర్ణాటకలో ఎక్కడుంది? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ మనకి దొరికేవి ఏంటి? ఎలిఫెంట్స్. ఎక్కువగా సౌత్ ఏషియా మొత్తంలో ఎక్కువగా ఎలిఫెంట్ హ్యాబిటాట్ అంటే మనకి బందీపూర్ నేషనల్ పార్క్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఈజ్ గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ మన ఫ్రీడమ్ ఫైటర్ గోవింద్ బల్లభ్ పంత్ పేరు మీద ఉత్తరాఖండ్లో. హీ బిలాంగ్స్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఆయన పేరు మీద గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ. నెక్స్ట్ ఈజ్ గంగోత్రి నేషనల్ పార్క్. గంగోత్రి నేషనల్ పార్క్ అంటే గోముఖ్, ఉత్తరాఖండ్. ఎక్కడ గంగా ఆరిజిన్ అయిందో అక్కడ నుంచి. ఇది థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా, థర్డ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్, లదాఖ్. నెక్స్ట్ ఇది ఏంటంటేను మనం నెక్స్ట్ ఇది రణథంబోర్ నేషనల్ పార్క్, తర్వాత గంగోత్రి నేషనల్ పార్క్ అన్నమాట, థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో దచిగామ్ చూసాము, శ్రీనగర్లో ఉంటుంది. ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓన్లీ ఏరియా వేర్ కాశ్మీర్ స్టాగ్, అంటే ఇక్కడ కాశ్మీర్ స్టాగ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించదు అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలోని ఈ ఒక్క ప్లేస్లోనే మనకి కాశ్మీర్ స్టాగ్ కనిపిస్తుంది. ఎక్కడంటే దచిగామ్. నెక్స్ట్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్. బన్నేర్ఘట్ట ఈజ్ ఇన్ కర్ణాటక, ఆల్సో known as Bannerghatta Biological Park. It is a popular tourist destination with a zoo, a pet corner, animal rescue, a butterfly enclosure, an aquarium, a snake house and a safari park. చూడండి, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్లోని మనకి ఎన్ని దొరుకుతున్నాయో అంటే
ఒక రిక్రియేషను, నాలెడ్జ్, తర్వాత నేషనల్ పార్కు, బయోస్పియర్ రిజర్వ్, బటర్ఫ్లై ఎన్క్లోజర్, యానిమల్ రెస్క్యూ సెంటర్. ఎక్కడైనా ఏదైనా యానిమల్ రెస్క్యూ చేయాలి, ఏదైనా ఇరుక్కుపోయి లేకపోతే ఏదైనా టైగర్స్, చీతాలు ఏవైనా ఊర్లోకి వచ్చేసాయి అంటే ఇవి దీన్ని పిలుస్తారు. లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఎలిఫెంట్ ఏదైనా గోయిలో పడిపోయింది దాన్ని తీయాలి అంటే మన బన్నేరుఘట్ట వాళ్ళు యానిమల్ రెస్క్యూ సెంటర్ని చూస్తారు. ఏ స్నేక్ హౌస్, స్నేక్ పార్క్ కూడా ఉంది, సఫారీ పార్క్ అండ్ ఎక్వేరియం. సో ఆల్ ఇన్ వన్ మనకి ఎక్కడ అన్నీ దొరుకుతాయంటే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఎక్కడుందంటే కర్ణాటకలో, బెంగళూరు. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఇన్ బెంగళూరు అనమాట. జూ కూడా ఉంది, అదే బన్నేరుఘట్ట జూ అంటారు. నెక్స్ట్ ఈజ్ నందాదేవి నేషనల్ పార్క్. నందాదేవి ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో జోషిమఠ్ దగ్గర. నందాదేవి పీక్ మన వన్ ఆఫ్ ది స్నో పీక్. ఇన్స్క్రైబ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో ఇన్ 1988. The later was expanded and renamed as Nanda Devi and Valley of Flowers National Park in 2005. దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా బద్రీనాథ్ వెళ్ళే దారిలోని మనకి హేమకుండ్ సాహెబ్ అని సిక్కులు ఒక మన గురునానక్జీ ఆయన అక్కడ తపస్సు చేసిన ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అదొక రిలీజియస్ పిలిగ్రిమేజ్ స్పాట్, దాని పేరు హేమకుండ్ సాహెబ్. సో ఇది వెళ్ళే దారిలోని మనకి ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దారి మించి వెళ్ళాలన్నమాట. సో అది ఎక్కడుంది? నందాదేవి నేషనల్ పార్క్ అంటే జోషిమఠ్లోని. అది కూడా యునెస్కో నేషనల్ హెరిటేజ్ సైట్. ఎప్పుడు చేస్తారంటే 1988లోని. సో రీనేమ్డ్ యాజ్ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇన్ 2005. నెక్స్ట్ ఈజ్ మన కాన్హా. ఇందాకలు అనుకున్నాం కదా కాన్హా అంటే మన మళ్ళీ కాన్హా అండ్ పెంచ్ ఇన్ మధ్యప్రదేశ్, జంగల్ బుక్, రుడ్యార్డ్ కిప్లింగ్ మర్చిపోకండి. సో మాండ్లా అండ్ బాగల్ఘాట్లో ఈజ్ ద ఫస్ట్ టైగర్ రిజర్వ్. మనకి టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా. టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఏ నేషనల్ పార్క్లో ఫస్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఏ నేషనల్ పార్క్ నుంచి స్టార్ట్ చేశారంటే కాన్హా నేషనల్ పార్క్ అనమాట. కాన్హా నేషనల్ పార్క్లోని టైగర్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో కాన్హా నేషనల్ పార్క్ ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ టైగర్ రిజర్వ్ టు వర్క్ ఫర్ టైగర్ ప్రాజెక్ట్స్. సో మనకి క్వశ్చన్ రావచ్చు, విచ్ నేషనల్ పార్క్ వాజ్ ద ఫస్ట్ టు స్టార్ట్ ది టైగర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే కాన్హా నేషనల్ పార్క్ ఇట్స్ అ టైగర్ రిజర్వ్ కూడా అది. నెక్స్ట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. మళ్ళీ మనకి దాని పేరే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే డెజర్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మనకి స్నో నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మరి మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఉండాలి కదా. అంటే మంచు సంబంధించి ఉన్నాయి, ఎడారికి సంబంధించి ఉన్నాయి, ఇంకా వాటర్ అక్వాటిక్ సంబంధించి కూడా ఉండాలి కదా. అది ఎక్కడుందంటే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు, టుటికోన ధనుష్కోడి అంటే మీకు రామేశ్వరంకి ఎండింగ్ పాయింట్ అనమాట. ధనుష్కోడి రామేశ్వరంకి ఎండింగ్ పాయింట్. అక్కడి నుంచి మన జాఫ్నాకి శ్రీలంకకి వెళ్ళే బోట్లు అవి కనిపిస్తుంటాయి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ 21 ఐలాండ్స్ అండ్ కోరల్ రీఫ్స్ ఇన్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇన్ ది ఇండియన్ ఓషన్ ఆఫ్ తమిళనాడు. డుగాంగ్ అన్నది ఒక సీ కవ్ అనమాట. అంటే ఏదో ఒక మెరైన్ యానిమల్కి చిన్న పేరు పెట్టేశారు, డుగాంగ్. ఏ వల్నరబుల్ మెరైన్ మ్యామల్ ఈజ్ ఆల్సో సీన్. అక్కడ ఒక మ్యామల్ అంటే మీకు తెలుసు కదా, మ్యామల్స్ అండ్ నాన్ మ్యామల్స్ అంటే విచ్ కెన్ గివ్ మిల్క్ టు దేర్ బేబీస్ అనమాట. ఎనీ లివింగ్ బీయింగ్ విచ్ కెన్ గివ్ మిల్క్ టు దేర్ బేబీస్, టు దేర్ ఇన్ఫాంట్స్, ఇలాంటివన్నీ మ్యామల్స్. సో ఇలాంటిది మనకి ఒక మెరైన్ మ్యామల్ కనిపిస్తుంది అనమాట. అది అంటే గుడ్డులోంచి పిల్లలు పెట్టకుండా డైరెక్ట్గా పిల్లలు పెట్టే వాటిని మ్యామల్స్ అంటారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, ఇది కోయంబత్తూర్. ఇది ఎక్కడంటే అన్నామలై టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఇస్ చందోలి నేషనల్ పార్క్, ఇది మహారాష్ట్ర, సతారా కొల్హాపూర్. ఇది కూడా నేషనల్ వరల్డ్ హెరిటేజ్ సైట్. తడోబా నేషనల్ పార్క్, చంద్రపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇట్ ఈస్ నోటబుల్ యాజ్ మహారాష్ట్రస్ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. అంటే మహారాష్ట్రలో ఓల్డెస్ట్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ అంటే తడోబా. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ఇది ముంబైలో ఉంటుంది. దీనే బోరివిల్లీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు.
బోరివిల్లీ ఏరియా, ముంబైలో ఒక బోరివిల్లీ ఏరియా ఉంది, దాన్నే బోరివిల్లీ నేషనల్ పార్క్ ఆర్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. సో మానస్ ఈజ్ వెరీ ఫేమస్, ఇట్స్ ఇన్ అస్సాం. మానస్ రివర్కి అటు ఇటుగా ఉంది, సో అందుకోసం దానికి మానస్ నేషనల్ పార్క్. ఆల్సో నోన్ యాజ్ మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, a UNESCO Natural World Heritage Site, a Project Tiger Reserve and Elephant and a Biosphere Reserve. చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయో, యునెస్కో సైట్ ఉంది, వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, టైగర్ రిజర్వ్ ఉంది, ఇంకా ఎలిఫెంట్ బయోస్పియర్ కూడా ఉందన్నమాట. సో మానస్ ఈజ్ ఇన్ అస్సాంలో మానస్ అది ఒక నది, బ్రహ్మపుత్రకి ఒక ట్రిబ్యూటరీ ఏంటి మానస్. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్ గల్ఫ్ ఆఫ్ కచ్. మనం ఇందాక మెరైన్ది చూసాం కదా ఈస్ట్ కోస్ట్ తమిళనాడులోని, అలాగే గుజరాత్లో కూడా గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది. ఇది సదర్న్ షోర్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ జామ్నగర్ అనమాట. ఇది ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ ఆల్సో ఫస్ట్ మెరైన్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఆఫ్ ఇండియా విత్ 42 ఐలాండ్స్ ఆఫ్ జామ్నగర్ కోస్ట్ అండ్ మెరైన్ నేషనల్ పార్క్. ఇక్కడ ఐలాండ్స్ ఏంటి మీరు అనుకోవచ్చు, అక్కడ క్రీక్స్ ఉంటాయి. క్రీక్స్ అంటే దాని పేరు సర్ క్రీక్ అని ఒక ఏరియా ఉంది మనకి, అది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు అది మాదని డిస్ప్యూట్లో ఉంటుందన్నమాట. సర్ క్రీక్ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన సో ఇక్కడ ఏమైందంటే క్రీక్ అంటే ఇలాగా, అంటే ఇది వాటర్, ఇక్కడ ల్యాండ్ మనకి ఇలా ఉంటే ఇది వాటర్ ఇలా పిచ్చుకుంటే ఇదంతా ల్యాండ్. సో ఈ ఏరియాని క్రీక్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ క్రీక్. ఇలా ఫింగర్స్ లాగా, ఈ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ లాగా క్రీక్స్ ఉంటాయి. అది కరెక్ట్గా మన డిమార్కేషన్కి, బార్డర్ డిమార్కేషన్కి చేయలేం. సో ఇక్కడ ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మాది అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, మనం ఇండియా వాళ్ళు మందని క్లెయిమ్ చేసుకుంటూ, ఎప్పుడు గొడవగా ఉంటుంది సర్ క్రీక్ ఈ ప్లేస్. సో ఇది ఎక్కడ వస్తుందంటే కరెక్ట్గా మన గల్ఫ్ ఆఫ్ కచ్కి వస్తుంది అనమాట. ఇది గల్ఫ్ ఆఫ్ కంబట్ కదా, ఇది గల్ఫ్ ఆఫ్ కచ్. ఓకే, సో సర్ క్రీక్ అదే ఇది ఫస్ట్ మెరైన్ శాంక్చురీ నేషనల్ పార్క్ అనమాట. నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ ఎక్కడంటే మన గుజరాత్లో. అది 42 ఐలాండ్స్ అంటే చెప్పాను కదా, ఈ క్రీక్లో ఉండే ఐలాండ్స్ చిన్న ఇది కూడా ఐలాండ్స్ కింద లెక్కొస్తారు. ఇది మెరైన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇస్ వన్ విహార్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఇట్ డెవలప్డ్ అండ్ మేనేజ్డ్ యాజ్ అ మోడర్న్ జియాలజికల్ పార్క్. కేబుల్ లామ్జో నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్. కేబుల్ లామ్జో పేరు చాలా వెరైటీగా ఉంది కదా. కేబుల్ లామ్జో ఫెస్టివల్ నవంబర్లో, ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఒక 1 వీక్ ఫెస్టివల్ చేస్తారు. ఎక్కడ అంటే మణిపూర్ వాళ్ళు కేబుల్ లామ్జో ఫెస్టివల్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అది కేబుల్ లామ్జో నేషనల్ పార్క్, అది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనమాట. అంటే నీటి మీద తేలేది, అక్కడ ఫ్లోరా అంతా నీటి మీద తేలుతూ ఉంటుంది. సో ఏ నీటి మీద మళ్ళీను ఏ సరస్సు మీద అంటే లోక్తాక్ లేక్ అనమాట, లోక్తాక్ లేక్. సో ఇట్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద ఎలాంటి నేషనల్ పార్క్ ఎక్కడా లేదు. సో పేరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ ఎక్కడుందంటే కేబుల్ లామ్జో, మణిపూర్లో. ఏ లేక్ మీద, లోక్తాక్ లేక్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర పార్క్, మన నేషనల్ పార్క్, చిత్తూరు కడప ఏపీలోని వన్ ఆఫ్ ది బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, దిస్ ఈస్ ఇన్ అండమాన్, వండూర్లో, ఆల్సో నోన్ యాజ్ వండూర్ నేషనల్ పార్క్. దిస్ పార్క్ ఈస్ కవర్డ్ విత్ ట్రాపికల్ ఫారెస్ట్. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్. ఇప్పుడు ఈ మౌంట్ హ్యారియట్ని మౌంట్ మణిపూర్ కింద మార్చేశారు చాలా రీసెంట్గా. ఇది కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ లర్నింగ్, టేక్ కేర్.